నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఏమిటి? హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో మనకు వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వరలక్ష్మి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి సలహాలు తీసుకోగలరు. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటి? మామూలుగా అంటే ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ని మనం ఆర్థరైటిస్ అంటాం. జాయింట్ అంటే ఏంటంటే మన బాడీ లోపల అనేక రకాల బోన్స్ ఉంటాయి. అంటే ఎక్కడైతే మన రెండు బోన్స్ అనేవి జాయిన్ అవుతాయో దాన్నే మనం జాయింట్ అంటాం. ఈ జాయింట్లో వచ్చేటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అంటే బాడీలో ఏ జాయింట్ ఎఫెక్ట్ అయినా కూడా ఆ జాయింట్లో మనకు పెయిన్ రావడం కానీ, స్వెల్లింగ్ ఉండడం కానీ, రెడ్నెస్ ఉండడం కానీ, అలానే మనం టచ్ చేసి చూస్తే వేడిగా అనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనము ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటారు? మామూలుగా అండి, మనం ఆర్థరైటిస్ గురించి చెప్పుకున్నట్లయితే ఆర్థరైటిస్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయండి. సో అంటే దాదాపుగా మనకు 200 అబోనే మనకు ఆర్థరైటిక్ కండిషన్స్ ఉంటాయి. సో వాటికి ఒక్కొక్క టైప్కి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి కారణం ఉంటుంది. అంటే టైపుని బట్టి మనకు కారణము డిసైడ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో మోస్ట్ కామన్ టైప్స్ వచ్చేసి మనం అంటే రెగ్యులర్గా మనం చూసేటువంటి కేసెస్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అని, అలానే రొమటైడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలా కొన్ని మాత్రమే ఎక్కువ కామన్గా నమోదవుతూ ఉంటాయి. సో వీటిల్లో కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము ఆస్టియో ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజెనరేషన్ ఆఫ్ ద జాయింట్. డీజెనరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎక్కువగా మనము వయసు పైబడ్డ వాళ్ళలో, అంటే దాదాపుగా ఒక 50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళలోనే కానీ, అలానే శారీరక బరువు అధికంగా ఉన్న వాళ్ళలో, ఒబేసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళలోనే కానీ ఈ అరుగుదల సమస్యలు అనేటువంటివి మనం ఎక్కువగా గమనిస్తుంటాము. అలానే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్లో, అంటే జనరల్గా మనకు కాల్షియం మెటబాలిజం అనేది ఇదైనప్పుడు కూడా మన కాల్షియం యొక్క అబ్జార్ప్షన్ తక్కువనే కానీ, కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మనకు ఏజ్తో నిమిత్తం లేకుండా మనకి అరుగుదల సమస్యలు అనేటువంటివి చూస్తూ ఉంటాం. బట్ ఎక్కువగా మనం చూసినట్లయితే ఇవి ఎల్డర్లీ పీపుల్ లోపల మనం ఆస్టియో ఆర్థరైటిక్ కండిషన్స్ అనేవి గమనిస్తూ ఉంటాము. మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటి డిఫరెన్స్ లేకుండా ఇద్దరిలో కూడా ఎక్కువగా మనం ఈ కేసెస్ చూస్తూనే ఉంటాం. అలానే మనకు రొమటైడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే దీనిని రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతము అంటే మనకు మామూలుగా కీళ్ళ నొప్పులు వేరు, అలానే కీళ్ళవాతం అనేది వేరు. ఈ కీళ్ళవాతం అనేటువంటిది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనకు ప్రతి మనిషి లోపల కూడా మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది, అంటే రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రోగనిరోధక వ్యవస్థ అనేటువంటిది మన జాయింట్స్ని పైకి యాంటీగా పనిచేసినప్పుడు, అంటే మనల్ని కాపాడాల్సినటువంటి రోగనిరోధక వ్యవస్థని మనపై ఎదురుదాడి చేసినప్పుడు మన జాయింట్లో ఉన్నటువంటి కణాలే కానీ, జాయింట్లో ఉండేటువంటి పొరలు కానీ, కార్టిలేజ్ కానీ దెబ్బతినడం వల్ల మనకు ఈ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తుంటాయి. దాన్నే మనము రొమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తా ఉంటాం. అలానే ఫస్ట్ కలర్ లైన్లో ఉన్నారు శిరీష, ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నారు. శిరీష గారు చెప్పండి. హలో, చెప్పండి. ఓకే డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఆస్టియో ఆర్థరైటిస్ ఈజ్ నథింగ్ బట్ డిజనరేషన్ ఆఫ్ ద జాయింట్ అండి, అరుగుదల సమస్య అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి పెద్ద వయసు వాళ్ళల్లో జాయింట్లో ఉండేటువంటి కార్టిలేజ్ ఏదైతే ఉందో, మనం ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది నీ జాయింట్స్ లోపల ఎక్కువగా చూస్తుంటాం. అంటే నీ పెయిన్, మోకాళ్ళ నొప్పులు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి మనకు పెద్ద వయసు వాళ్ళ లోపల ఎక్కువగా చూస్తూ ఉంటాం. మోకాళ్ళల్లో అంటే ఈ జాయింట్ మధ్యన ఒక సైనోవియం పొర ఉంటుంది. సైనోవియం పొర కింద మనకు సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే దాన్ని మనం కార్టిలేజ్ అంటాము. ఈ కార్టిలేజ్ అనేటువంటిది ఏంటంటే అది అరుగుదలకు లోనైనప్పుడు, అంటే ఈ ఫ్లూయిడ్ అనేటువంటిది తగ్గినప్పుడు మనకు బోన్ అనేటువంటి తొడ ఎముక కింద ఉన్నటువంటి 2 ఎముకలు కూడా రాపిడికి లోనవడం అనేది జరుగుతూ ఉంటుంది.
అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత అది రాపిడికి గురి అయిన తర్వాత మనకు బోన్ స్పర్స్ ఏర్పడుతుంటాయి. వాటినే మనం ఆస్టియోఫైట్స్ అంటుంటాము. సో వాటి ఈ బోన్ స్పర్స్ ఏవైతే ఉంటాయి నథింగ్ బట్ ఎక్స్ట్రా గ్రోత్ అనమాట. ఇవి అంటే ఒక ముళ్ళ లాంటి గ్రోత్ అనమాట. ఆ గ్రోత్ ఎప్పుడైతే మనకు కండరాలను పక్కన ఉన్నటువంటి మజిల్స్ను వాటిని ఒత్తుతున్నప్పుడు మనకు విపరీతమైన నొప్పి రావడం కానీ, ఇన్ఫ్లమేషన్ జరగడం అంటే వాపు రావడము, ఎర్రగా మారడం అనేటువంటి లక్షణాలు మనం వీటిల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే డాక్టర్, అసలు ఈ రోజులో చూసుకున్నట్లయితే చిన్న లేదు పెద్ద లేదు అందరికీ ఒకటే ప్రాబ్లం అనమాట, మోకాళ్ళ నొప్పులు రావడం. అలా ఎందుకు జరుగుతుందంటారు? ముఖ్యంగా అండి మోకాళ్ళ నొప్పులు అంటే మామూలుగా ఎనీ ఆర్థరైటిక్ కంప్లైంట్ అంటే కొన్ని ఆర్థరైటిక్ కంప్లైంట్స్ అనేవి చిన్నపిల్లల్లో కనుక చూసినట్లయితే వాటిని జువెనైల్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. ఇది ముఖ్యంగా మనము చిన్నపిల్లల్లో చూసేటువంటి ఆర్థరైటిక్ కండిషన్స్లో రొమటైడ్ ఆర్థరైటిస్ ఒకటే, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఎస్ఎల్ఈ అనేటువంటివి ఎక్కువగా ఒక 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్స్ లోపల ఎక్కువగా మనము గమనిస్తూ ఉంటాము. బిలో 20 ఇయర్స్ వాళ్ళల్లో కూడా మనం ఆర్థరైటిక్ చేంజెస్ అనేవి గమనిస్తూ ఉంటాం. అంటే వీటికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే మనకు థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటి చాలా కామన్గా చూస్తున్నాం. అంటే చిన్న వయసు వాళ్ళలోనే ఈవెన్ 5 సంవత్సరాల నుంచి మొదలుకొని 50, 60, 70 సంవత్సరాల వరకు కూడా మనకు థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటి చాలా కామన్గా చూస్తున్నాము. సో ఈ చిన్నపిల్లల్లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కాల్షియం మెటబాలిజం అనేది దెబ్బతిని వాళ్ళకు కూడా జాయింట్ పెయిన్స్ రావడము ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. అలానే రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఎస్ఎల్ఈ కూడా మనకు చిన్న ఏజ్ గ్రూప్స్లో చూస్తుంటాం. అంటే వీటన్నిటి కూడా మెయిన్గా మనకి అంటే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఇవి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లము, ఈవెన్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది కూడా, అలానే ఎస్ఎల్ఈ కూడా మనకి ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. సో వీటికి ఖచ్చితమైన కారణాలు తెలియదు కానీ మనకి చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఆర్థరైటిక్ కండిషన్స్ లోపల ఎక్కువగా అంటే ఒబేసిటీ ఉండడం వల్ల, అలానే వాళ్ళు సెడెంటరీ లైఫ్ ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది చాలా తగ్గిపోవడము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కానీ ఎక్కువగా వాళ్ళు తీసుకునేటువంటి ఆహార లోపాలు అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం, బరువు పెరిగేటువంటి తీసుకోవటము, సరైనటువంటి న్యూట్రియంట్స్ లేకపోవటం అంటే కాల్షియం డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీ, ఎక్కువగా అపార్ట్మెంట్ స్టైల్ అయిపోయింది. అంటే మనకి ఎండ కొరత అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. పిల్లలకి ఎప్పుడు కూడా ఈ సన్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. మార్నింగ్ స్కూల్కి 7:30, 8 o'clock వెళ్ళిందంటే మళ్ళీ ఈవినింగ్ 4, 5కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా వాళ్ళకి ఈ సన్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువైపోవటం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. దీనివల్ల కూడా మనకి పిల్లల లోపల ఎక్కువగా ఆర్థరైటిక్ కండిషన్స్ అనేవి చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎక్కువగా ఏ ఏజ్ వారిలో ఈ ప్రాబ్లం ఉంటుంది? ఏదంటారండి? మోకాళ్ళ నొప్పులు వచ్చేసి మనకి ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలానే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా మనం మోకాళ్ళ నొప్పులు అనేవి చూస్తాం. ఎందుకంటే మన యొక్క ఈ మోకాళ్ళు అనేటువంటిది ఏంటంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి బరువు ఎక్కువ ఉన్నా కూడా త్వరగా అరిగిపోయేటువంటి తత్వం ఉంటుంది. అలానే వయసు ఎక్కువ అయిన వాళ్ళలో కూడా మామూలుగా ఏమవుతుందంటే ఏదైతే కార్టిలేజ్ ఉందో ఈ కార్టిలేజ్ అనేటువంటిది అంటే లోపల ఉన్నటువంటి మనకు ఆ జిగురు పదార్థం ఏదైతే ఉందో ఆ జిగురు పదార్థం అనేది వయసుతో పాటుగా రోజు రోజుకి మనకు అరిగిపోవడం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కంప్లీట్గా జిగురు పదార్థం అనేటువంటిది లోపిస్తుందో అప్పుడు మనకు బోన్కి బోన్ ఫ్రిక్షన్కి గురవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి బోన్ స్పర్స్ ఏర్పడి పెయిన్ అనేటువంటిది రావడం, ఆర్థరైటిక్ పెయిన్ అనేది రావడం అనేది గమనిస్తూ ఉంటాం. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. సుబ్బమ్మ గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నారు. సుబ్బమ్మ గారు చెప్పండి. కీళ్ళ నొప్పులు ఎలా వస్తాయండి? ఏంటమ్మా? కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏం వాడాలి? కీళ్ళ నొప్పులు ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా మీకు కీళ్ళ నొప్పులు? కీళ్ళ వాతం అని ఏమన్నా చెప్పారా? అమ్మా సుబ్బమ్మ గారు చెప్పండి. మీ సమస్య ఏంటమ్మా వివరంగా చెప్పండి. కీళ్ళ నొప్పులు అంటే 10 సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే చేతుల్లో నొప్పులా, లేకపోతే మోకాళ్ళ నొప్ప, హిప్ జాయింట్ నొప్ప? మోకాళ్ళ నొప్పులు, చేతులు, కీళ్ళు నొప్పులు ఇట్లా ముద్దకు పిచ్చుకుందామంటే చేతికి అన్నం కూడా రాదండి. మోకాళ్ళు ఎక్కడో కదలనివ్వండి, ఇదిగా పట్టుకున్నట్టుంటాయి.
అది ఆ కాళ్ళు ఇట్లా ఒక మెట్టు ఎక్కాలన్నా ఏదన్నా బరువు ఎత్తుకొని తిరగాలన్నా అసలు తిరగనీయట్లేదండి. మ్హూ. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు ఉంటాయండి 35 ఏళ్ళు 40 దాకా ఉంటాయండి. మ్. మరి ఏమైనా పరీక్షలు చేయించారా, రక్త పరీక్షలు? చేయించితే కీళ్ళ నొప్పులు అని చెప్పారండి. కీళ్ళ వాతం అని చెప్పారా? కీళ్ళ వాతము అన్నారు. మరి మందులు ఏమైనా వాడుతున్నారా వాటికి సంబంధించి? వాడుతున్నామండి. ఓకే అమ్మా, నేను చెప్తాను వినండి. మామూలుగా అండి మనకి కీళ్ళ వాతము అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం ఖచ్చితమైనటువంటి కారణం చెప్పలేము. కాకపోతే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే మన రోగనిరోధక వ్యవస్థ వికటించినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం అనమాట. సో వీళ్ళకి ఏంటంటే మనకు జనరల్గా ఇప్పుడు అంటే మన అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి స్టిరాయిడ్ మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పెయిన్ కానీ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గాలి అంటే ఖచ్చితంగా స్టిరాయిడ్ మందులు ఇస్తేనే దాని యొక్క తీవ్రత అనేది తగ్గుతుందన్నమాట. సో అలాంటి వారికి ఏంటంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉందో అది జీవితకాలం ఉండేటువంటి సమస్య. కాబట్టి దానికి కంటిన్యూస్గా ఏళ్ళ తరబడి మనము స్టిరాయిడ్స్ పైన డిపెండ్ అవ్వలేము. కాబట్టి దానివల్ల చాలా రకాల దుష్ఫలితాలు ఉంటుంటాయి. కాబట్టి అలాంటి వారికి మనకు హోమియోపతిలో అంటే ఎస్పెషల్లీ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇచ్చేటువంటి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మందులు ఉంటాయి. దాంతో ఏంటంటే మీ యొక్క వ్యాధికి గల మూల కారణము ఏదైతే ఇమ్యూనిటీ లెవెల్లో ఏదైతే డిస్టర్బ్ అయ్యిందో అంటే మన రక్తంలో ఏవైతే మార్పులు వచ్చాయో ఇది రక్తంలో వచ్చేటువంటి మార్పు అనమాట. సో రక్తం లోపల మనకి ఈఎస్ఆర్ లెవెల్ కానీ సిఆర్పి లెవెల్ కానీ పెరిగిపోవడము, అలానే ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉండడం అనేది ఈ కీళ్ళ వాతంలో చూస్తూ ఉంటాము. సో అలాంటి మార్పులలో రక్తంలో ఉన్నటువంటి మార్పులని క్లియర్ చేయడానికి మనకు జెనెటిక్ మందులు అనేవి ఉపయోగపడతాయి. వీలైతే అమ్మ మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ని సంప్రదించండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కనుక సంప్రదిస్తే అక్కడ డాక్టర్ మీ యొక్క కేసు అంతా కూడా క్లియర్గా తీసుకుని మీరు ఇప్పుడు బాధపడుతున్నటువంటి కీళ్ళవాతంకి పూర్తి పరిష్కారాలు ఉన్నాయేమో. మనకి ఏంటంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఒకసారి ట్రై చేయండి. ఓకే డాక్టర్, కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? కీళ్ళ నొప్పులు అనేది ఏంటంటే ప్రతి వాళ్ళ యొక్క జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి కీళ్ళ నొప్పులు అనేవి ప్రతి మనిషి కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అంటే ఎలాంటి చిన్న నొప్పినైనా కూడా మనము కీళ్ళ నొప్పి అంటాము. అంటే చిన్నపాటి నొప్పి నుంచి మొదలుకొని తీవ్రమైన నొప్పి వరకు కూడా మనము కీళ్ళ నొప్పి అని చెప్పుకుంటాం. అలానే కీళ్ళ వాతం ఏదైతే ఉందో అది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. కీళ్ళ నొప్పుల్లో ఏంటంటే ఆ వ్యాధి ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఓన్లీ కీళ్ళకు సంబంధించింది మాత్రమే. ఇక్కడ కీళ్ళ వాతంలో డిఫరెన్స్ ఏంటంటే కీళ్ళల్లోనే కాకుండా మనకు బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గన్ పైన మనకి ఈ కీళ్ళ వాతం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రక్తంలో వచ్చినటువంటి మార్పు కాబట్టి మనకు రక్త ప్రసరణ అనేది అన్ని అవయవాలకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి అవయవం మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది చూపుతుంది అన్నమాట. మన గుండె పైన దీని యొక్క ప్రభావం ఉంటుంది, అలానే లంగ్స్ పైన దీని ప్రభావం ఉంటుంది, కిడ్నీస్ పైన దీని ప్రభావం ఉంటుంది, చర్మం పైన దీని ప్రభావం ఉంటుంది. మన ఈవెన్ డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ప్రతి సిస్టమ్ పైన కూడా ఈ ఆటోఇమ్యూన్ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి దీనిని ఎంత మాత్రం కీళ్ళ నొప్పులు ఎప్పుడైతే కీళ్ళ వాతము ఎప్పుడైతే మనము గమనిస్తామో ఉంది అని తెలుస్తుందో అప్పుడు మాత్రం ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాపర్గా అంటే మనం ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సేఫ్గా ఉండగలుగుతాము, ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడగలుగుతాము అనేది అనలైజ్ చేసుకుని ఆ విధమైనటువంటి వైద్యాన్ని పొందినట్లయితే పూర్తిగా మనం పరిష్కరించుకోవచ్చు. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు మనం చూస్తే ఏంటంటే ముఖ్యంగా మనకు కీళ్ళవాతం అనేదేమో మామూలుగా కీళ్ళ నొప్పి అనేటువంటిది బాడీ లోపల ఒక సైడ్ జాయింటే ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే లెఫ్ట్ నీలో పెయిన్ కానీ, లెఫ్ట్ హ్యాండ్లో పెయిన్ కానీ, లెఫ్ట్ సైడ్ నెక్లో పెయిన్ కానీ, హిప్లో పెయిన్ కానీ చూస్తూ ఉంటాం. కొన్ని టైమ్స్ టూ సైడ్స్ ఉండొచ్చు. బట్ కీళ్ళవాతంలో ఏంటంటే ఎప్పుడైనా ఈ నొప్పి లక్షణాలు అనేటువంటి ఫస్ట్ మనకు చిన్న జాయింట్స్లో కనబడతాయి. ముఖ్యంగా మనకు ఫింగర్ జాయింట్స్లో కానీ, రిస్ట్ జాయింట్లో కానీ ఫస్ట్ మనకు వాపు రావడము, బాగా స్టిఫ్నెస్. మనకు మామూలుగా
కీళ్ళ నొప్పిలో స్టిఫ్నెస్ అనేది అంత ప్రామినెంట్గా ఉండదు. బట్ కీళ్ళవాతంలో ఏంటంటే స్టిఫ్నెస్ అనేది అంటే మార్నింగ్ లేవగానే ఏ జాయింట్స్ అయితే ఎఫెక్ట్ అయ్యి ఉంటే అవన్నీ బిగుసుకుపోయినట్లు ఉంటాయి అన్నమాట. కొంత మూమెంట్ తర్వాత జాయింట్ ఒకటి రిలాక్స్ అవ్వడం అనేది దీంట్లో మెయిన్గా మనము డిఫరెన్షియేట్ చేయాల్సినటువంటి లక్షణము. అలానే మనకి కీళ్ళవాతంలో నొప్పితో పాటుగా అప్పుడప్పుడు ఫీవర్ రావడం కానీ, తర్వాత ఈ కీళ్ళవాతాన్ని అలానే అశ్రద్ధ చేయటం వల్ల బోన్ డిఫార్మిటీస్ ఏర్పడటం కానీ, ఆ జాయింట్స్ లోపల మనకు నాడ్యూల్స్ ఏర్పడడం, ఇవన్నీ కూడా మనము కీళ్ళవాతంలో గమనిస్తాము. కీళ్ళ నొప్పుల్లో ఏంటంటే కేవలం నొప్పి, స్వెల్లింగ్, రెడ్నెస్, తర్వాత వేడిగా అనిపించటము అలా మాత్రం ఉంటుంది. దీనికి ఏంటంటే ఇది మనం కొన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం వల్లనే కానీ, లేకపోతే కొంత ఎక్సర్సైజెస్ చేయటం వల్ల కానీ మనం ఈ పెయిన్ని పూర్తిగా నివారించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో అలాగా సింపుల్ ట్రీట్మెంట్తో మనము పూర్తిగా తగ్గించుకోలేము. దానికి పూర్తి స్థాయిలో మనకు జెనెటిక్ లెవెల్లో మనకు ట్రీట్మెంట్ అందితే మాత్రమే దానిని పూర్తిగా క్లియర్ చేయగలుగుతాం. ఓకే డాక్టర్, థైరాయిడ్ ఉన్నవారికి ఈ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండొచ్చని అనుకోవచ్చు అంటారు? థైరాయిడ్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మామూలుగా ఏంటంటే దీంట్లో థైరాయిడ్ పేషెంట్స్ లోపల హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజంలో మనకు కాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది థైరాయిడ్ పేషెంట్స్లో తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి మనం చాలా కామన్గా చూస్తాము. అలానే వైటమిన్ B12 కానీ బి కానీ ఆ డెఫిషియన్సీ కానీ వైటమిన్ D డెఫిషియన్సీస్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళలో థైరాయిడ్ పేషెంట్స్ లోపల ఎక్కువగా చాలా కామన్ కంప్లైంట్ అనమాట. జాయింట్ పెయిన్స్ కానీ పాలిఆర్థరాలజీ అని చెప్తూ ఉంటారు. ప్రతి జాయింట్ కూడా నాకు పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, ఏం పని చేసుకోలేకపోతున్నాను, బరువుగా అనిపిస్తుంది, లేదా ఇంకో వీక్నెస్ అనిపిస్తుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా కామన్ అనమాట థైరాయిడ్ ప్రాబ్లంలో. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. కిషోర్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు, చెప్పండి. డాక్టర్తో మాట్లాడండి. హలో మేడం. హలో అండి. మేడం నాకు ఏది కాళ్ళు నొప్పులు బాగున్నాయి మేడం, కాళ్ళు చేతులు. ఇక్కడ మాది చేసేది బార్బల్ వర్క్ మేడం. మాది ఏంటండి? కటింగ్ షాప్ మాది. నాకు చేతులు వెయిట్ బాగా పడి నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు చేతులు. అది దేని వెయిట్ ఎక్కువ పడడం వలన, పని ఎక్కువ పడడం వల్ల. ఒకసారి మీ వయసు ఎంత అండి? నాకు 35 మేడం, 35. ఓకే, మరి ఒకసారి రక్త పరీక్షలు, ఎక్స్రేలు ఒకసారి చేయించాలండి. మనకి ఏ జాయింట్ అయితే ఎక్కువగా బాధ పెడుతుందో మెయిన్గా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి అంటే ఎప్పుడైతే మనకు నొప్పి అనేటువంటిది కొంత రెస్ట్ తీసుకోవడం వల్ల, కొంతమందిలో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ ఎక్కువ అవ్వడం వల్ల, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్స్ లోపల ఇది ఎక్కువ కామన్గా చూస్తుంటాం. ఎప్పుడైతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారో వెంటనే వాళ్ళకి పెయిన్ అనేటువంటిది సబ్సైడ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ వేసుకోవటమో, లేకపోతే చిన్నగా మసాజ్ చేసుకోవటమో, లేదా చిన్నపాటి హీట్ అప్లికేషనో, లేకపోతే చిన్నపాటి యోగా చేసుకోవటం వలన, లేదా రెస్ట్ చేయడం వలన పెయిన్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మనకి ఈ పెయిన్ అనేది కంటిన్యూస్గా వస్తుంది, నెల 2 నెలలు అయినా కూడా పెయిన్ తగ్గడం లేదంటే ఖచ్చితంగా కొన్ని మినిమం ఇన్వెస్టిగేషన్స్ అవసరం అండి. అంటే మీ యొక్క లక్షణాలను బట్టి ఒకసారి మీరు క్లినిక్ విజిట్ చేస్తే మీకు ఏ రకమైనటువంటి టెస్టులు చేయాలనేది కూడా మేము అడ్వైస్ చేస్తాము. జనరల్గా మన యొక్క లక్షణాలు అంటే ఈ కీళ్ళలో వచ్చేటువంటి నొప్పులు సాధారణమైనటువంటి కీళ్ళ నొప్పులా, లేకపోతే కీళ్ళ వాతానికి సంబంధించినటువంటి నొప్పులా, లేదంటే గౌటీ ఆర్థరైటిస్ ఒకటి ఉంటుంది, అంటే మన రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల కూడా వచ్చేటువంటి నొప్పులు ఉంటాయి, లేదంటే ఇతర స్కిన్ వ్యాధుల వల్ల కూడా మనకు అంటే సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వల్ల కూడా మన జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పేషెంట్ని మనము క్లినిక్లో ఫిజికల్గా చూస్తే కానీ మనము ఏ రకమైనటువంటి నొప్పి అని మనం నిర్ధారించలేము. వారికి ఎలాంటి టెస్టులు సజెస్ట్ చేయాలనేది కూడా మనము సజెస్ట్ చేయగలుగుతాము. అంటే ముఖ్యంగా మనకు రక్త పరీక్ష ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈఎస్ఆర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సిఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలానే ఆర్ఏ ఫ్యాక్టర్ అవసరమా లేదా చూసుకుని ఆర్ఏ ఫ్యాక్టర్ సజెస్ట్ చేయటము, ఏ జాయింట్ మీకు ఎఫెక్ట్ అయ్యింది, ఎక్కడ బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది, దానిని బట్టి ఆ జాయింట్కి సంబంధించినటువంటి ఎక్స్రే అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం సమస్య ఏంటి అనేది ఒక నిర్ధారణకు వస్తాం. మనం ఇందాక చెప్పుకున్నాం
ఆర్థరైటిస్లో చాలా రకాల ఆర్థరైటిస్ కండిషన్స్ ఉంటాయని చెప్పుకున్నాము. సో ఈ టెస్టులను బట్టి మనము ఒక నిర్ధారణకు రాగలుగుతాం. దాన్ని బట్టి మనము ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో ఏ టైపుకు సంబంధించినటువంటి ఆర్థరైటిస్ అయినా కూడా హోమియోపతి లోపల అంటే మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీంట్లో మనం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా దానికి మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఓకే డాక్టర్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? లేటెస్ట్ అంటే మనకి ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రతి చిన్న దానికి మనం పెయిన్ కిల్లర్ వేసుకోవటము, వాటిల్లో చాలా పేషెంట్స్ మనకు చెప్తాను కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, నాకు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాను కానీ నాకు అది సూట్ అవ్వట్లేదు, దానివల్ల నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదా కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉందంటున్నారు అనేసి భయపడి మానేయటం కానీ వాడలేకపోవటము, బాధపడుతుండడం అనేటువంటి చాలా కామన్గా మేము ఫేస్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళకి ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇచ్చేటువంటి అక్యూట్ ట్రీట్మెంట్ వల్ల అంటే మా హోమియోపతిలో కూడా వెంటనే తగ్గేటువంటి మందులు కూడా అవైలబుల్ ఉంటాయండి. సో అలాంటి మందులు మనం ఫస్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతో పేషెంట్కి ఫస్ట్ పెయిన్ని రిలీఫ్ చేయటం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనము డీప్గా వెళ్ళి అంటే మనం కేసును కంప్లీట్గా అనలైజ్ చేసి వాళ్ళకి ఎలాంటి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తామండి. అంటే వాళ్ళ యొక్క శారీరక కానీ మానసికమైనటువంటి లక్షణాలను మనం పరిగణలోకి తీసుకుని ఒక డ్రగ్ నిర్ధారించడం అనేది జరుగుతుంది. అలాంటి మందును కనుక ఇచ్చినట్లయితే కంప్లీట్గా వాళ్ళకి పూర్తిగా క్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిపీట్ అవ్వకుండా ఉండడానికి కూడా మనకి ఈ మెడిసిన్స్ హెల్ప్ అవుతాయండి. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు కరీంనగర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం జస్ట్ నాకు ఒక 1 month నుండి 2 రైట్ సైడ్ ఫింగర్స్ రైట్ సైడ్ సయాటిక్ పెయిన్ అండి. రైట్ సైడ్ యొక్క ఫింగర్స్ ఉబ్బినాయి. ఏంటండి? రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ వాచింగ్ అండి. చెప్పండి. రైట్ హ్యాండ్ ఫింగర్ ఉబ్బిందండి. కొంచెం మోకాల నొప్పులు ఉన్నాయి. ఏనియో టెస్ట్ చేస్తే ఎలిసా మెథడ్లో చేస్తే 25 నార్మల్ వాల్యూ ఉంటే 32 వచ్చింది. నేను ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాను? ఒకసారి మీరు హోమియోకేర్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ ఉన్నది. మీ లక్షణాలను బట్టి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలనేది డిసైడ్ అవుతుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం క్యూర్ అవుతుందండి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్కు శాశ్వత పరిష్కారం ఏంటి? మామూలుగా అంటే ఆర్థరైటిస్లో మామూలుగా ఆస్టియో ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అనేసి. మనం థర్డ్ గ్రేడ్ వరకు కూడా చాలా ఈజీగా మనము ట్రీట్ చేయగలుగుతామండి. అలానే ఫోర్త్ గ్రేడ్లో ఏంటంటే అది చాలా వరకు కంప్లీట్గా డీజనరేట్ అయిపోయి కొలాప్స్ అయ్యి ఉంటుంది, జాయింట్ అంతా కూడా కొలాప్స్ అయ్యి అప్పుడు మనకు నీ రీప్లేస్మెంట్ అలాంటివి సజెస్ట్ చేస్తుంటారు. సో దానికి కూడా ఏంటంటే మనకు ఫాస్ట్గా హీలింగ్ అవ్వడానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ కండిషన్లో మనకు థర్డ్ గ్రేడ్ వరకు అయితే డెఫినెట్గా మనము చాలా ఈజీగా క్లియర్ చేయగలమండి, ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ ఇవ్వగలము. అలానే మనకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మన దగ్గర ఏంటంటే ఈ ఏవైతే మనకు జెనెటిక్ మందులు ఇస్తుంటామో దాంతో మనకి ఏంటంటే కంప్లీట్గా అంటే మనకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే మనకి ఏదైతే మనకు అంటే ఇమ్యూన్ నుంచి అంటే మూల కారణం ఏదైతే ఉందో దానిని మనము దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాం కాబట్టి ఆ మూల కారణాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ మళ్ళీ వ్యాధి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా కూడా మనం మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే డాక్టర్, నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి? అది ఫోర్త్ గ్రేడ్ డీజనరేషన్లో జనరల్గా మనకు ఆ నీ రీప్లేస్మెంట్ అనేది అంటే పూర్తిగా అరిగిపోయి ఏమాత్రం స్కోప్ లేనట్లయితే కనుక నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది. మనకు సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్లో ఏమవుతుందంటే మనకు ఆ గుజ్జు ఏదైతే ఉందో అంటే మోకాల్లో ఉండేటువంటి గుజ్జుకి పాలీగ్లూకనైడ్స్ నుంచి మనకు ఆ గుజ్జు అనేది తయారవుతాయి. వాటిని మనం స్టిమ్యులేట్ చేస్తాం. మన హోమియోపతి విధానం ద్వారా మనం ఇచ్చేటువంటి జెనెటిక్ మందుల ద్వారా ఏమవుతుందంటే ఆ పాలీగ్లూకనైడ్స్ని మనము స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకు ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది కొంత వృద్ధి కావడము, జిగురు అనేటువంటిది ఏర్పడి కొంచెము ఆ ఆర్టికులేషన్ కూడా ఈజీగా ఉండడానికి, ఆ జాయింట్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళకి రిజల్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటారు?
నీ రీప్లేస్మెంట్లో వాళ్ళకి ఈ మధ్యకాలంలో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయండి. ఈవెన్ వన్ మంత్లోనే వాళ్ళు పెయిన్ నుంచి బయటపడి నడవగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. కాకపోతే ఏంటంటే అందరికీ మనం నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేయలేము. చాలామంది సర్జరీస్కి భయపడి అటు సర్జరీ చేయించుకోకుండా ఇటు మెడిసిన్స్తో వాళ్ళ యొక్క సమస్యను తీర్చుకోలేకపోతున్నారు. అలాంటి వారికి ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సర్జరీని బేర్ చేయలేరు, సర్జరీ కాంప్లికేషన్స్ని వాళ్ళు తట్టుకోలేరు. సో అలాంటి వారికి కొంతమందికి షుగర్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి ఉంటుంది, అలానే హైపర్ టెన్షన్ ఉండి ఉంటుంది. అలాంటి వారికి ఇమ్మీడియట్గా సర్జరీ కుదరకపోవచ్చు, పేషెంట్ కూడా ఫియర్ఫుల్ ఉంటాడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మన హోమియోపతిలో చాలా సింపుల్ మెడిసిన్స్, వీటిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో అలాంటప్పుడు ఈ మందులు వాడుకోవటం వల్ల మనము మన లైఫ్ని ముందుకు నడిపించవచ్చు అన్నట్టు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు డే టు డే లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డయాబెటీస్ పేషెంట్కి అయితే ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకోవాలంటారు. వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందంటారు హోమియో వైద్యంలో? మామూలుగానే డయాబెటిక్ పేషెంట్స్ అన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ అనేటువంటిది కొంచెం లో ఉంటుంది, లో ఇమ్యూన్ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు కొంచెం అంటే ఈజీగా ప్రోన్ టు గెట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్సే కానీ ఏదైనా కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు. సో అలాంటి వారికి హీలింగ్ అనేది ఏదైతే ఉందో అది కొంత డిలే అవుతుంది. సో వాళ్ళకి డ్యూరేషన్ విషయంలో వ్యారీ అవుతుంది. అంటే డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, లేదా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్ హోమియోపతిలో మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ దాని మీద ఫోకస్ పెడతాం అనమాట. ఏవైతే ఈ అండర్లైన్ పెథాలజీ ఏదైతే ఉందో, అండర్లైన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, మనకి డయాబెటీసే కానీ హైపర్ టెన్షన్తో వచ్చినా లేదా థైరాయిడ్తో వచ్చినా వాటిని మనం ట్రీట్ చేస్తాం ఫస్ట్. వాటిని ఎప్పుడైతే క్లియర్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా మన జాయింట్ యొక్క పెయిన్స్ కానీ ఇతరత సమస్యలు కూడా మనకు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆర్థరైటిస్కు హోమియోలో ఎటువంటి చికిత్స విధానం ఉంది? అదే మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇస్తాము. దీంట్లో ఏంటంటే మనం ఇచ్చే మందుల ద్వారా బోన్స్లో ఉండేటువంటి ఆస్టియోసైట్స్ని స్టిమ్యులేట్ చేయటం కానీ, పాలీగ్లూకనైడ్స్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల కానీ మనకు ఆ జెల్ ఎక్కువ ఇంప్రూవ్ అవడానికి మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మందులు హెల్ప్ అవుతాయి. అలానే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంటాయి. అరుగుదల సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్కు హోమియోలో ఎటువంటి చికిత్సా విధానం ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ జీవన రేఖ. నమస్తే.